కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సముద్ర తీరంలో హెలికాప్టర్ రైడ్ ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. స్టార్ట్ అయిందండి. ఒక 11 monthsలోనే మనం సేమ్ ఏదైతే ఈ సైట్ దీనికైతే డిజైన్ చేశారో ఆ యాక్టివిటీ ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం హెలి టూరిజం కోసం. దీనికి 3,999 పర్ హెడ్ ఛార్జ్ చేస్తాము. 5 to 7 minutes టోటల్ ఏరియా వ్యూ ఉంటుంది. సిటీ అయినా లేకపోతే హోప్ ఐలాండ్ అయినా అన్ని వ్యూస్ అన్నీ ఉంటాయి. దీనికి asquaregokarting.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోని షెడ్యూల్ ఉంటుంది, ప్రైజింగ్ ఉంటుంది, డిస్కౌంట్స్ ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. దాంట్లోనే బుక్ చేసుకోండి. డైరెక్ట్గా పర్మిషన్ తీసుకొని తుంబి ఇక్కడ అసెంబ్లీ చేస్తాం. సంబంధించిన పర్మిషన్స్ అన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఈ పర్మిషన్ ఎమ్మెల్యే గారు చెప్పట్లేదు. స్టార్టింగ్లో రథసప్తమిలోని శ్రీకాకుళంలో పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నదండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ ప్లాన్ చేయడానికి మీకు ఏమైనా సపోర్ట్ చేస్తారని అడిగితే వెంటనే రామ్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ మళ్ళీ కరెక్ట్గా తీసుకెళ్ళి అప్రూవల్ అవి తీసుకొని అంతా కూడా సారే దగ్గర నుండి మాకు చేయించారు. అందరికీ నమస్కారం. తిండి బట్టాయి కాదు, ప్రతి మనిషికి కాస్త వినోదం కూడా కావాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. దురదృష్టవశాత్తు కాకినాడలో ఎన్ని సంవత్సరాలైనా సరే సినిమా తప్ప ఇంకొక వినోదం అనే కార్యక్రమం లేదు. బీచ్ ఉండేది, ఆ బీచ్ ఉన్నా కూడా బీచ్లో ఏ రోజు కూడా బీచ్ని డెవలప్ చేద్దామన్న ఆలోచన కానీ ఇది ఎవరు కూడా చేయలేదు. ఇప్పుడు నిజంగా పిల్లలు ఒక యువశక్తి ఏఎస్ఆర్ గోకార్టింగ్, ఏస్క్వేర్ గోకార్టింగ్, మన ఆనంద్ గారు వీరంతా ముందుకొచ్చి ఇవాళ ఇక్కడ ఒక హెలికాప్టర్ టూరిజం దానికోసమే ఈ సైట్ ఫస్ట్ అలర్ట్ చేశారు. ఈ లోపల ఇతరాతర కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు గోకార్టింగ్ కార్యక్రమాలు చేస్తారు. ముందు కూడా మేము చూసాం. పైన చూస్తే మాకు నిజంగా అద్భుతమైన విజన్స్ కనపడ్డాయి. కాకినాడలో ఇంత అందాలు ఉన్నాయి, ఈ అందాలు ప్రజలందరికీ కూడా చూపించాలన్న ఆలోచన కలిగింది. ఇందులో ఈ క్రీకుల్లో ఉన్నాయి. ఈ క్రీకుల్ని ముందు ఒక క్రీక్ కూడా తీసుకుని డెవలప్ చేసి ఒక బోట్ షికార్ కూడా వెళ్ళడానికి వీలుగా చుట్టూ ఆహ్లాదకరమైన మొక్కలేసి ఒక ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు లుక్ వచ్చేటట్టు తయారు చేసి, ఎందుకంటే వీళ్ళ ప్రతిభ ఉంది. ఎందుకంటే వీటిలో స్టార్టింగ్లో కొంచెం నష్టాలు ఉంటాయి, కానీ వాటిని తట్టుకుని నిలబడే శక్తి వీళ్ళకి భగవంతుడు ఇవ్వాలి, ఉందని కూడా నేను అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా కాకినాడ బీచ్కి సుందరీకరణలో భాగంగా ఇది ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుందని చెప్పి హెలికాప్టర్ మీద కాకినాడలో విజిట్స్ వస్తుంటే కాకినాడలో ఎక్కడెక్కడ ఏం చేయాలన్న ఆలోచనలు కూడా మా మధ్యలో కూడా వచ్చే ఆలోచనలు దీనికి అల్లజేసినందుకు చాలా సంతోషం. ఇక్కడ మటుకు అయితే త్వరలోనే దీని మీద జిల్లా కలెక్టర్ గారితో డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి ఖచ్చితంగా ఆ ట్రిక్స్ కూడా డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ త్వరలో కూడా ఈ బీచ్ను కూడా ముందు ఎదుర మన సూర్యారావుపేట దాడిన దగ్గర నుంచి ఎన్టీఆర్ బీచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి లాన్స్ వేసి ఒక కార్పెట్ లాన్ యూరోపియన్ స్టైల్లో చిన్న హోటల్స్ అవి పెడదామన్నట్టు ఒక ఆలోచన కూడా ఉంది. అవన్నీ మార్చి ఏప్రిల్ నుంచి కార్యనిర్వహణలోకి వస్తుంది. ఈ లోపల ఖచ్చితంగా ఇది అన్ని స్కూల్స్కి, ప్రతి ఒక్క స్కూల్కి, ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మన బాధ్యతగా మనం కూడా అందరికీ చెప్పి ఒకసారి ఇక్కడ విజిట్ చేసి చేయాలని ఒకసారి వాళ్ళు విజిట్ చేస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఏదన్నా స్టార్టింగ్లో మనం చేయొద్దునివ్వాలా, తర్వాత అది మన పూర్తి స్థాయి వినోదాన్ని మనకు